సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. నిచ్చెన వేసుకుని కష్టపడి పైకి ఎక్కేది ఒకరు, అడ్డగోలుగా ఎదగాలనుకునేవారు మరొకరు. ఎవరికి వారు తమ రూటు కరెక్ట్ అనుకుంటారు. పైకి ఎవరు ఏంటనేది ఎవరికీ తెలియదు. అట్టడుగు నుంచి డాన్ దాకా ఎదగాలనుకునేవాడు ఒకడు, తన బతుకు తాను బతుకుదామనుకునేవాడు ఇంకొకడు. ఆ ఇద్దరూ ఒక్కచోట కలిసిన కథే హలో బాస్. ఇతని పేరు అభిషేక్. హైటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతని క్యారెక్టర్ ఎలాంటిదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇతను టెన్షన్ పడుతూ ఇతని పక్క వాళ్ళని కూడా టెన్షన్ పెడతాడు. ఇతని పేరు పవన్, అభిషేక్ కొలీగ్. చూడ్డానికి జోకర్లాగా ఉన్నాడు కదా. జోకర్లాగా ఏంటండి, నిజంగా జోకరే. ఈమె పేరు అలేఖ్య. అభిషేక్ ఆఫీసులో పనిచేస్తుంది. ఈమెకు ఈమె విషయాలు తప్ప అందరి విషయాలు కావాలి. ఇతని పేరు శివ. అభిషేక్ వాళ్ళ బాస్ దగ్గర అనుచరుడు. చూడ్డానికి విలన్లా ఉన్నాడు కదా, కానీ వీడికంత సీన్ లేదండి. అసలు వీడి క్యారెక్టర్ ఏంటో వీడికే తెలీదు. ఇక మనకెలా తెలుస్తుంది? అండ్ ఫైనలీ ఇతనేనండి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్. చూడ్డానికి చాలా కూల్గా డీసెంట్గా ఉన్నాడు కదా. కరెక్టే, న్యూక్లియర్ బాంబు కూడా పేలకముందు చాలా కూల్గానే ఉంటుంది. ఇవేనండి ఈ కథలో ఉన్న విచిత్ర క్యారెక్టర్లు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Come in, sir. Yes, come in. సార్, మీరు కొన్ని సంతకాలు పెట్టాలి. మీరు అసలు ఆఫీస్కి రావడం లేదు. ఆఫీస్కి రాలేదని అడుగుతున్నావా? ఆఫీస్ నాదా నీదా? అది కాదు సార్, ప్లీజ్ అర్జెంట్. అర్జెంట్ అని నాకు తెలుసు. కొంపలే మునగవు. అవును, ఆఫీసులో అందరూ సరిగా పనిచేస్తున్నారా? నీతో సహా. అదేంటి సార్ అలా అంటారు? నా సిన్సియారిటీ గురించి మీకు తెలీదా? నేను సిన్సియరే, అందుకే ఇలా ఉన్నాను. అర్థం కాలేదు సార్. పని తప్పితే నీకు అన్నీ అర్థమవుతాయి. అర్థమైందా? ఆఫీస్ పని, ఇంటి పని దేంది దాందే. నేను చాలా మంచివాణ్ణి, నన్ను చెడ్డవాణ్ణి చేయకు. సంతకం కోసం వచ్చావు, దానికోసం మాత్రమే మాట్లాడు. నాకు ఆఫీస్ పని ముఖ్యం, పర్సనల్ పని కాదు. అర్థమైందా? ఆల్రెడీ ఫినిష్డ్ సార్. ఫినిషా? ఏం ఫినిష్? ముందు వర్క్ చూడవమ్మా. మరి మీ సంతకాలు కావాలి సార్.
ఆఫీస్కి వచ్చి పెడతానులే. అయినా ఇంటికి ఎవరు రమ్మన్నారు నిన్ను? మేనేజర్ గారు చెప్పారు సార్. చెప్పడానికి వాడెవడు? ఓ, ఆఫీస్కి వచ్చి పెడతానులే, వెళ్ళు. చాలా ఎక్స్ట్రాలు పోతుంది. అమ్మయ్యా వచ్చేసావా? దేనికి రమ్మన్నావు? ఓ విషయం చెప్పడానికి. ఆఫీస్లో చెప్పొచ్చుగా. హలో హలో ఆగో. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏంటో చెప్పి తగలడు. ఇంత తొందర అయితే ఎలా? ప్రిపేర్ అయ్యాను, చెప్పాలి కదా. ఈ మాత్రానికి ప్రిపేర్ అవ్వాలా? ఆఫీస్లోనే చెప్పి తగలడొచ్చు కదా. వాడు చెప్పాడు నువ్వు పడతావని. ఏంటి పడ్డాం? పడ్డం అంటే తెలీదా? దానికి ఇక్కడి దాకా రావాలా? అక్కడ ఆఫీస్లోనే పడుతుండే కదా. ఆ పడ్డం కాదు, ఆ పడ్డం. హే, ఏం మాట్లాడుతున్నావు? పడ్డం గురించే కదా చెప్పింది. చెప్పు తెగుద్ది. అమ్మ గాడిద కొడక, ఇరికించావు కదా. తప్పేమన్నాను? పడమన్నాను. ఈ కాన్సెప్టే నాకు కొత్తగా ఉంది. నాకు మాత్రం పాతదా ఏంటి? ఫ్రెష్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి అసలు? కర్మ, ఇంత చెప్పినా అర్థం కాలేదు. నువ్వేదో జెంటిల్మెన్ అనుకుని నీతో మాట్లాడుతున్నాను. వెదర్ విషయాలేసావనుకో, ఇందాక చెప్పానే, అది తెగుతుంది. మాటి మాటికి చెప్పనకు, వినడానికి అసహ్యంగా ఉంది కదా. వినడానికే నీకు అసహ్యంగా ఉంటే మరి నాకెలా ఉంటుంది? మరి వాడు పడతావని చెప్పాడే. చెప్పడానికి వాడెవడు, పడ్డవేంటి? ఉండు, నీ గురించి బాస్తో చెప్తా. ఆ పని మాత్రం చేయకు. ఇవాళ కాకపోతే రేపైనా పడదు గాని. ఛీ, నువ్వు మారవు కదా. ఆఫీసులో అందరూ అదే అంటారు. అయితే డెవలప్ అయ్యానన్నమాట. అమ్మా, ఆఫీస్కి రాని పని చెప్తాను. హలో సార్, చెప్పండి. సూట్ కేసా? నా ప్రాణం పోయినా సూట్ కేసుని వదలను సార్. నేను చాలా పైకి ఎదగదలుచుకున్నాను మీలాగా. రా అభిషేక్, వచ్చి కూర్చో. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏముంది బాస్ గురించి చెప్పడానికి. బాస్ గురించా? ఆయన గురించి కొత్తగా చెప్పేదేముంది? నువ్వు చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలి. నాకు అప్పుడే కొన్ని విషయాలు అర్థమయ్యాయి. నాకు అర్థమవుతున్నాయి. నేను ఆఫీస్ మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటో అన్నీ కొత్త కొత్త విషయాలు వింటున్నాను. నీకు తెలిసిన విషయాలు చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవేంటో? ఆఫీస్ వర్క్ అని చెప్పి సూట్ కేసులు ఇస్తున్నాడు. ఇల్లీగల్ అనుకుంటా. అలాంటిదే. బాస్కి ఏదో శని పట్టినట్టుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఆఫీస్ సంగతేంటో బాస్ సంగతేంటో తేలుస్తాను. నేను నిన్ను కలిసినట్టు, నాతో మాట్లాడినట్టు, మా ఇంటికొచ్చినట్టు బాస్తో చెప్పకు. ఇంకా చెప్తానా? సగం బుద్ధొచ్చింది. ఆ మిగతాది కూడా తొందరగా తెచ్చుకో. దేవుళ్ళనే భావాల్ని బాగానే నమ్ముతాం అనుకుంటాను. ప్రస్తుతం నాకు వాళ్లే కాపలా. దేవుడా, నన్ను కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చేయి. బాబాకి నేను కూడా దండం పెట్టుకున్నాను. బాస్ సంగతి తేలాలేక. పైకి ఆఫీసులో ఉన్న లోపల ఏదో జరుగుతోంది. వాడో పెద్ద డాన్ అనుకుంటున్నాడేమో. తేలుస్తా. ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా జాగ్రత్తగా ఉన్నాను. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఓకే, లక్కే లేదు. సరే వస్తాను, నువ్వు జాగ్రత్త.
ఏంటి రమ్మన్నావు? మొన్న నువ్వు రమ్మన్నా ఇప్పుడు నేను రమ్మన్నాను. అదే ఎందుకని? మొన్న నువ్వు రమ్మంటే రాలా? తొందరపడుకో, చెప్తా. నాకు టెన్షన్గా ఉంది, మళ్ళీ ఏం తెగుతుందో అని. దట్స్ గుడ్. ఆ మాత్రం గుర్తుంటే చాలు. సరే చెప్పు. చెప్తా, తొందరపడతావు దేనికి? నువ్వే అన్నావు కదా. నేను రాత్రంతా ఆలోచించాను, ఓ క్లారిటీకొచ్చాను. చెప్పు, ఎలా పడాలో. తల్లి నువ్వు పడను వద్దు, బాస్కు చెప్పను వద్దు, ఉద్యోగం పోను వద్దు. బతికి బాగుంటే 10 మందిని పడేయచ్చు. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అద్దమా? ఇది సెల్ ఫోన్ రోజులు తల్లి, అన్ని ఫోన్లోనే చూసుకుంటాం. నీకేమైనా అభ్యంతరమా? నువ్వేమైనా అభిషేక్ బచ్చన్వా? అబ్బో, ఐషు అన్నమాట. తేడా గుర్తించావు. ఇంకో చోట ట్రై చేసుకోమని చెప్పడానికి పిలిచాను. నేను కాదు, వాణ్ణి అనాలి. నువ్వు పడతావని చెప్తే కదా నేను వచ్చింది. మన ఆఫీస్లో కాత్యాయిని ఉంది, దాన్ని ట్రై చేసుకో. అది నీకు సూట్ అవుతుంది. అది పడుతుందా? ఏమో, అది నీలాగా చేస్తే. అది జంతు ప్రేమికురాలు. ఐసి, అయితే నేను నచ్చుతానన్నమాట. ఈ గేమ్ ఎవరు కనిపెట్టారో గానీ చాలా చిత్రమైన గేమ్. మీరు నాతో గేమ్ ఆడకండి. బాలుకు హిట్ అంటూ ఉంటుంది, మీరంతా ఫట్టే. జాగ్రత్తగా పనిచేసుకుంటే బతికిపోతారు, లేకపోతే ఇదిగో ఈ బాల్ లాగానే అలా అయిపోతారు. ఏంటి, నేను లేనప్పుడు ఏం జరుగుతుంది? వాడు నువ్వు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనా? నేనేం చేయట్లేదే. ఆయన నీకెవరు చెప్పారు డార్లింగ్? డార్లింగ్ డార్లింగ్ అంటూ గోతులు తీయకు, నాకన్నీ తెలుసు. నువ్వేదో భ్రమ పడుతున్నావు. లేదు, ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. 4 రోజులు నేను ఊర్లో లేకపోయేసరికి మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. డార్లింగ్, ఛై, ఆ మాట మాట్లాడుకో. అయితే నన్ను నమ్మట్లేదా? నన్ను నేనే నమ్మను. పొగనే తట్టుకోలేని దాన్ని మీ నన్నేం తట్టుకుంటావు? నాకు అలవాట్లేదు కదా. నీకు కొంపలం ముంచడం ఒక్కటే అలవాటు. నీ మీద ప్రామిస్. ఆ పని మాత్రం చేయకు. హలో, ఏంటి నువ్వు వాడితో అసలు ఏం చెప్పావు? ఒకసారి అర్జెంటుగా ఇంటికి రా. ఫోన్ చేస్తా కానీ రావన్నమాట. అవును, వాడికి నా గురించి ఏం చెప్పావు? సారీ చెప్పాను కదా. సారీ చెప్తే సరిపోతుందా? అది కాదు అంశు, ఆ రోజు బిర్లా మందిరికి వాడొచ్చాడు. వాడొకటే నస, నాకెవరో పట్టం లేదు. ఆడి బాధ భరించలేక ఎవరో ఒకరికి లైన్ వేసుకురా అని చెప్పాను. పొరపాటున నీ పేరెత్తి, అదొక్కటే నేను చేసింది. అయినా పడ్డవేంటి? ఈ కాన్సెప్ట్ ఏంటి? వాడికి లాంగ్వేజ్ తెలియదు. పడటం అంటే లవ్లో పట్ట. నేనే దొరికానా? అయినా నీకు చెప్పే ధైర్యం లేక వాడికి చెప్పావు కదా. ఇదంతా నీ ప్లానే కదా? నా ప్లానా? నాకు ఈ లవ్ ట్రాక్లు నచ్చవు. నచ్చవా? మరెందుకు చేశావు? వాడు అంతే. వాడు నువ్వు పట్టించుకోకు. నేనైతే ఏమీ చేయలేదు. ఆల్రెడీ వాడికి బుద్ధి చెప్పాను. నీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను, రమ్మన్నాను. వెదవకి మొహమాటం అడ్డొచ్చి రానన్నాడు. రావాల్సింది. వస్తే ఏం జరుగుతుందో వాడికి తెలుసు. చెప్పాడు. అంత మాట ఎందుకులే. మీరందరూ కాలేజ్కి వచ్చేది ఎందుకేనన్నమాట? కాలేజా? ఆ రోజులైపోయి మనం జాబ్ చేస్తున్నాం, గుర్తుంచుకో. జ్ఞానం ఉందన్నమాట. మరేంటి పనులు? ఇంతకీ ఇంటికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? క్లాస్ వేయడానికి. పీకావుగా, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను, సారీ చెప్పాను. నా తరపున వాడి తరపున. ఇంకేం చేయాలో చెప్పు. సారీ చెప్తే సరిపోతుందా? నా ఇంటికొచ్చి చెప్పడం కాదు, ఆఫీస్కొచ్చి అందరి ముందు చెప్పు. పబ్లిసిటీ అవసరమా? అది నీకే దెబ్బ. చేసినవన్నీ చేసి ఎవరు లేనప్పుడు సారీ చెప్తావా? ఆఫీసులో అందరి ముందు చెప్పడానికే? అంటే మీరు తప్పు చేశారన్నమాటేగా?
ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇచ్చాను, కావాలంటే రెండోసారి ఇస్తా. మళ్ళీ నీకే దెబ్బ. అచ్చా నాకు దెబ్బా? బాసుకు చెప్తే ఉన్న ఉద్యోగం పోతే ఎవరికి దెబ్బో తెలుస్తుంది. అయితే వాడి ఉద్యోగమే పోతుందన్నమాట. వాడికి రోగం కుదురుతుంది. ఆ పని చెయ్యి. సలహా ఇచ్చినందుకు నీ ఉద్యోగం కూడా. పోతే పోయింది బోడి ఉద్యోగం. నేనే మానేద్దాం అనుకుంటాను. ఆడితో పళ్ళకి చస్తున్నాను. ఏంటి గొనుక్కుంటున్నావు? నీ గురించి కాదమ్మా తల్లి, నేనేదో నా తిప్పలు పడుతున్నాను. బాసుగాడి గురించి. అన్నీ నీకే కావాలి, అందుకే ఇలా ఉన్నావు. వాడికో డైలాగ్ చెప్పాను, అది నీకు చెప్తే బావుండదు. అయినా నీతో నాకేంటి? ఇంతకీ వాడితో సారీ ఎప్పుడు చెప్పిస్తావు? రేపా ఎల్లుండా? రేపు ఎల్లుండి చెప్పిస్తా. ఎల్లుండి సండేగా? ఏ సండేలో సారీ చెప్పకూడదా? నీకు చాలా తెలివితేటలున్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సరిగ్గా గుర్తించావు. మీరిద్దరు కలిసి ఏదైనా స్పెషలిస్ట్కి చూపించుకోండి. కరెక్ట్గా మా వాడికి తగిన దానివి. దొందే. ఇంతకి నీ గురించి ఏమనుకుంటున్నావు? వాడేమనుకుంటున్నాడు? ఏమనుకోవట్లేదు. ఆఫీస్లో సారీ చెప్పమని చెప్పావుగా, దానికి రెడీగా ఉంటాడు. కాకపోతే మీ వాళ్ళంతా కూడా ఉండాలి పబ్లిసిటీ ఎందుకు కదా, అందుకే చెప్పాను. 10 మందిలో సారీ చెప్తే ఏమవుతుందో తెలుసుగా, నీకే నష్టం. జోకులేయొద్దు. నేను అడిగింది సారీ. నాకు చెప్తే సరిపోతుంది. నా వాళ్ళ ముందు కాదు, బాస్ ముందు చెప్పు చాలు. బాస్ ముందే చెప్తా, సారీ చెప్పిస్తా. వాడిని వీడిని పడమంటున్నావు, నీకు పడే ఉద్దేశం లేదా? ఇంకేమైనా కోరికలుంటే చెప్పు. ఇంకెప్పుడు నా టాపిక్ ఎవరు ముందు ఎత్తకు. అది సరే, ఎవరినో కాచాయని ట్రై చేసుకోమన్నావంట. ఈ సంగతి కాచాయనికి చెప్పనా? వాడికొక్క చెప్పు సరిపోదు, మన దగ్గర రెండున్నాయి. ఫ్యామిలీ చెప్పుల షాపు నమ్మేసేలా ఉన్నారు. ఆఫీస్ టైం అయినట్టుంది. కాఫీ టీలు లాంటి మర్యాదలు ఏమైనా ఉంటాయేమోనా ఆగాను. నో మిల్క్. ఊరికే అడిగానులే, మీది చెప్పుల వంశం కదా. నేనెవరికి పడనన్నావుగా, పడతా. కానీ ఆ లెవెల్ వేరు. రేయ్ కాత్యాయని వచ్చింది, ట్రై చేసుకోమంటావా? ఇది ఆఫీస్ రా. వచ్చిందిరా. అది రావడం సరే, బాస్ వస్తే నువ్వు బయటికి పోతావు. మంచి ఛాన్స్ పోతుందిరా. పోయి పని చూసుకో. ఏంటయ్యా ఆఫీసులో పని చెయ్యాలని లేదా? నీకెందుకయ్యా, కూర్చో. ప్రతిదీ కావాలి వీడికి. రేయ్ నీకు రోజులు దగ్గర పడ్డారా? రేయ్ కాత్యాయని గురు. నోరు మూసుకొని పని చూసుకో. ఏంటి వాడేదో అంటున్నాడు? వాడేదో ఒకటి అంటాడు, నీకు అవసరమా? పని చూసుకో. దీనికెంత టెక్కో. నీ అంత లేదమ్మా. ఏమంటుంటాను? ఖాళీగా ఉందంట, నీ గురించి అడుగుతోంది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నీ వల్ల ఇదంతా. ఫ్యాన్ ఫాలోయింగ్ రేటింగ్ పెరిగిపోతోంది ఇక్కడ. జాబ్ కూడా ఊడిపోతుంది. ఇది కాకుంటే ఇంకొకటి. అంతేలే. రేయ్ భోంచేద్దాం, వస్తావా? అప్పుడే లంచ్ టైం అయిందా? రారా. అమ్మయ్యా వెళ్ళిపోయారు. వీడి పోతే దరిద్రం మొత్తం పోతుంది. ఇంకా నువ్వున్నావు కదా. మేడం లంచ్కి వెళ్దామా? నన్నేనా అడిగేది? ఓకే మీరు రాకపోతే నేనే వెళ్తానండి. నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
ఆశిస్తున్నావు? నువ్వెప్పుడూ ఇలా నాతో ఉంటే చాలు. అంతేనా, ఇంకేమైనా ట్రాప్ చేద్దామనా? నేను నీకు అలా కనిపిస్తున్నానా? ఖచ్చితంగా. ఈ కొత్త చైన్ ఎప్పుడు వేసుకున్నావు? ఏయ్ వదిలు. ఏంటి, చూడకూడదా? ముట్టుకోకూడదా? మ్మ్. 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 ఏంటి సంగతి? ముందులే. అసలు సంగతి చెప్తే ఏమంటుందో? ఏ మిస్టర్, ఏంటి కొనుక్కుంటున్నావు? అదేం లేదు కాత్యాయని, వాడు నువ్వు పడతావని చెప్తున్నాడు. పడతావా లేదా చూస్తున్నాను. పడతానని చెప్పాడా? ఏరా చెప్పావుగా. చెప్పానురా. చూడమ్మా, పడితే పడు లేకపోతే లేదు, అది నీ ఇష్టం. వాడు పడినా నాకేం అభ్యంతరం లేదు. పడతానని చెప్పాడుగా, నువ్వు పడితే అభ్యంతరం లేదు. టీనా, బాస్ ఉన్నారా? పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? సారీ, అలవాట్లో పొరపాటు. మ్మ్, నా దగ్గర ఎక్స్ట్రాలు చేయకు. ఇంతకీ బాస్ ఉన్నాడా లేడా? బాస్తో పనున్నప్పుడు బాస్ని వెతుక్కోవాలి. నన్ను అడగడం ఏంటి? హ్మ్. ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి. ఏంటి ఇటొచ్చావు? ఫైల్స్ అన్నీ ఆగిపోయాయి సార్. నాకు 2 రోజులు సెలవు కావాలి. సంతకాలు పెట్టుకుంటే పెట్టుకుని, లేకపోతే లేదు. దీన్ని వెంటనే పీకేయాలి. ఎక్కడికి వెళ్తావే? రా. వీడేదో కొంప ముంచేటట్టుగా ఉన్నాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. రా రా. చూడండి బాస్, ఆఫీసులో పనిచేసే అమ్మాయిలతో సూట్ కేసులు మోయిస్తే ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది బాస్. ఈ సూట్ కేసులో ఏముందని అడుగుతోంది బాస్. చూడమ్మా, సూట్ కేసులో ఏముంటే నీకెందుకు? నాకొకటి అర్థమైంది. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావద్దు. నా తప్పేం లేదు సార్. తప్పు ఎవరిదన్నది కాదు, విషయాన్ని తెలుసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళమ్మా, వెళ్ళు. బాస్, మీతో ఒకటి చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. అవును, నువ్వు దాంతో కలిసి, అదే నా లవర్తో కలిసి నన్ను లేపేద్దామని ప్లాన్ చేసావంటగా. నీకు అంత సీన్ ఉందా? ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాస్. నాకు అలాంటి ఆలోచనలు లేవు. మీరే నా బాసు. ఎంతకాలం బట్టి మీ దగ్గర పనిచేస్తున్నాను. అందుకే మాటలతో వదిలేస్తున్నాను. అరే, నేను అంత పిచ్చివాణ్ణి కాదు. ఎక్కడి నుంచి పైకి వచ్చాను అనుకుంటున్నావు? చేపలు పట్టడం నాకు కొత్త కాదురా. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చేపవి. మీ గురించి తెలుసు బాస్. తెలిస్తే సరిపోదురా, ఆచరణలో పెట్టాలి. దాని కావాలంటే దానికి వేరే మార్గం ఉంటుంది. నాకు ఆ ఆలోచన లేదు బాస్. లేకపోతే మంచిదే, ఉంటేనే కొద్ది కష్టం. ఏంటి అసలు నువ్వు వాడితో అలా చెప్పావు? ఏంటి నీ ఉద్దేశం? ఏదో క్యాజువల్గా అన్నాను, సారీ. నాతో జోకులేయకు. ఏంట్రా నీ క్లాస్ పీకుతోంది, నన్ను వదిలిపెట్టి. ఎన్నిసార్లు గుర్తుంటారా? రేపు ఆఫీసులో ఒక కొత్తగా లేడీ అపాయింట్మెంట్ ఉంది రోయ్. శుభం. ఎవరు సార్ ఆ అమ్మాయి? కొడితే నేను తట్టుకున్నా కానీ నీ వల్ల కాదులే. చూశారుగా వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మన అభిషేక్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. వన్ సైడ్ లవ్. ఇది వస్తుందో రాదో, వస్తే బాగుండు. ఏదైనా మనసులో మాట చెప్పడం చాలా కష్టం.
సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చావు. ఏంటి రమ్మన్నావు? ఏం చెప్పమంటావు? చెప్దామని పిలిచాను. నిన్ను చూసిన తర్వాత మాట రావడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎందుకు పిలుస్తాడు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎందుకు పిలుస్తాడో నాకు తెలియదు. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమించానని చెప్పడం కూడా ఎంతో కష్టం. అంత కష్టమైతే ఎందుకు చెప్తున్నావు? ఐ లవ్ యూ. అర్థమైందా? ఇంతేనా? ఆ? నేను చెప్పింది దీనికి అర్థం కాలేదా? ఇంతేనా అంటదేంటి? అర్థం కాలేదా? ఇదిగో ఈ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇదిగో ఈ ట్యాంక్ బండ్ సాక్షిగా. ఉమ్, ఎంతకన్నా ఏం చెప్పను? ఉమ్. నీ నిర్ణయం చెప్తే ఒక్కటవుదాం. తను ఏం సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోయేసరికి నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది తను కూడా నీ ఫ్రెండ్కే పిచ్చి అనుకున్నాను, నీకు కూడా ఎక్కించాడన్నమాట. ఈ మాత్రం దానికి ఇంకా ముందు చాలా ఉంది. పని చూసుకురా రేయ్.
నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నిన్ను లోపలికి పిలుస్తారు. నీ పని నువ్వు చూసుకో, నా సంగతి నీకెందుకు? దాంతో ఎందుకే నీకు అదో తింగరబుచ్చి. నా జోలికొస్తే చెప్తా. ఏ మిస్టర్, సూట్ కేసులో ఏముంది? ఏం లేదు సార్, రాళ్ళు రప్పలే ఉన్నాయి. వెటకారమ్మా? రియలీ సార్? ఏమ్మా ఆడపిల్లవయ్యండి సిగ్గులేదు? ఓపెన్ ద సూట్ కేస్. ఎస్ఐ సూట్ కేసు లాగేసుకున్నాడు. బాస్ బతకనిస్తాడా? ఈ వెంచర్ నాకు వద్దు సార్. బాస్ చంపేస్తాడు సార్. సూట్ కేసు లాగిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏ సోదాపండి, అసలే టెన్షన్లో ఉంటాయి. ఇప్పుడేం చేద్దాం? సూట్ కేసు సంగతి బాస్కి చెప్పకండి, అర్థమైందా? ఓకే సార్. బాస్ అడిగితే ఏం చెప్తావు? నాకేం తెలియదని చెప్తాను. ఒరే ఎదవా, ఆ రోజు ఊళ్ళో లేనని చెప్పరా. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే పప్పులో కాలేస్తారు. అదే ఆలోచిస్తున్నాను. తొందరగా పైకి రారా నువ్వు, నేను సంతోషిస్తానురా. ఈ చేపలు పట్టడం మానేసి పైకి ఎప్పుడు వస్తావురా? తొందరగా రా, నువ్వు పగటి కలలు కంటున్నావు. పిచ్చిన కొడక. రేయ్, చిల్లరి పనులు చేసి ఎన్నాళ్ళు బతుకుతావురా? రేయ్, ఎప్పటికైనా పైకి రావాలి కానీ దొంగతనాలు దోపిడీలు చేయకూడదు రోయ్. నీ వాలకం చూస్తుంటే పెద్ద దొంగవయ్యేలా ఉన్నావురా. జాగ్రత్త రోయ్, ఒళ్ళు జాగ్రత్త. నువ్వెప్పుడు నన్ను ఇలాగే తిడుతుంటావు, ఎలా పైకొస్తానో చూడు. నువ్వు పైకి రావడం ఎట్టున్నా నీకు చేపలు కూడా చివరికి మిగిలేట్టు లేవు రోయ్. ఎరా ముసలోడా, నన్ను పిచ్చోడంటావా? ఒరేయ్, నీలాగా చిన్న చేపలు పట్టనరా. వల వేసానంటే తిమింగలం కూడా ఒడ్డుకొచ్చి పడాల్సిందే. చూడు చూడు, అటు పడవల నుంచి స్టార్ట్ అయ్యి స్టీమర్ లెవెల్కి ఎదుగుతాను. అప్పుడు చెప్తానురా. వెళ్తాను, సిటీకే వెళ్తాను, నా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను. నేనే పెద్ద డాన్ని. రేయ్, బాస్ వస్తున్నాడు. ఏంటి ఆఫీస్లో పని పాట లేకుండా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఆఫీస్కి రాకపోయినా నాకు అన్నీ తెలుస్తాయి. అలాంటిదేం లేదు సార్. ఏంటమ్మా కోరస్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. అలాంటిదేం లేదు సార్. అలాంటిదంటే ఎలాంటిది? నేను ఆఫీస్ గురించి అడుగుతున్నాను, మీ పర్సనల్ పని కాదు. ఇష్టం ఉంటే పని చేయండి, లేదంటే తట్టాపుట్టా సర్దుకోండి. ఆఫీస్లో అందరినీ రెచ్చగొడుతోంది సార్. అందరి సంగతులు నాకు తెలుస్తున్నాయి. ఉప్పర్ మీటింగ్ లాపి పనులు చేయండి, వెళ్ళండి. బాస్ దబ్బుతున్నాడు. మీ వాళ్ళు అనవసరంగా నేను తిట్లు తిన్నాను. పోలీసులు వచ్చినప్పుడు ఎలా దొరికిపోతారా మీరు? పరిగెత్తాం కదా సార్, పరిగెత్తి
దొరికిపోయారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఆ సూట్ కేసు తీసుకొస్తాం. అవును సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. మిమ్మల్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. అన్నా పోలీసులు మఫ్టీలో వచ్చారు. బాసున్నారా? డైరెక్ట్గా వచ్చేసి బాస్ ఉన్నాడా అంటే ఏం చెప్పాలి? నేను ఆఫీస్ స్టాఫ్నయ్యా. చా, మాకు తెలీదులే. నీతో నాకేంటి? ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు. చాలా ఉందే. పైనున్నాడు, వెయిట్ చేయి. అడ్డమైన వాళ్ళందరినీ బాస్ పోషిస్తాడు, చెప్తే విండు. నేను అడ్డమైన వాణ్ణి కాదురా. అసలు మీలాంటి వాళ్ళు ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ బాస్ ఎక్కడికి వెళ్ళాడంట? ఆ బండ మీద చెప్పి సస్తే కదా. ఇక్కడ కూడా నన్ను ఇరికిస్తావా ఏంటి? బాస్, నాకు 4 రోజుల పాటు సెలవు కావాలి, పెళ్ళయింది. పెళ్ళా? అయినా పెళ్ళెందుకయ్యా? ఎంజాయ్మెంట్కి పెళ్లికి సంబంధమే లేదు. ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. నీ కర్మ. ఇప్పటిదాకా నా ఒక్కడికే సమాధానం చెప్పావు. ఇక నుంచి ఇద్దరికి చెప్పాలి. ఇద్దరెవరు సార్? అదేనయ్యా, ఒక మొగుడిని నేనైతే ఇంకో మొగుడు నీ కాబోయే పెళ్ళాం. సారీ అయిపోయిన పెళ్ళాం. బయట నీ కారు లేదే, మరి ఆఫీస్కి ఎలా వచ్చావు? నా కార్కి ప్రాబ్లం వస్తే ఫ్రెండ్ది ట్రావెల్స్ కార్ తీసుకొచ్చాను సార్. అవును, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? తోడు రమ్మంటే వచ్చాను సార్. తోడు రావడానికి నువ్వేమన్నా పిల్ల కుక్క? అవును, ఎక్కడ పడితే అక్కడ పడుతున్నావంట. ఈ పడే కాన్సెప్ట్ ఏంటి? సార్, నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. నాలో ఏ మార్పు లేదు సార్. ఏదో వీడు పడతారని చెప్పాడు కాబట్టి ట్రై చేసుకుంటున్నాను. నీకు ఉద్యోగం ఇచ్చింది పడ్డానికా, ఆఫీసులో పనిచేయడానికా? ఇంకోసారి అలా చేయను సార్. వెళ్ళు. ఏమయ్యా అభిషేక్, సెలవడిగావు, అయిపోయింది, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసుకో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. ఎవరు ఈ అమ్మాయి ఇలా పరిగెత్తుకుంటూ వస్తుంది? ఏమైంది? ఎవరు నువ్వు? తరుముకుంటూ వస్తున్నారు. నన్ను కాస్త డ్రాప్ చేయనా ప్లీజ్? సారీ కుదరదు. మీరు వెళ్ళి కొంచెం దూరం ప్లీజ్. అనకుండా అలా ఎక్కేస్తామేంటి కారు? ప్లీజ్ అక్కడ వరకు డ్రాప్ చేయండి. సరే ఉండు. 5 minutes ఇక్కడే కూర్చో, నేను ఎప్పుడే వస్తాను. ఇంతకీ నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? హలో నిన్నే. హలో, ఏంటి ఇలా పడిపోయింది? ఏమై ఉంటుంది? నేను వెళ్లాల్సిన పనేంటి? ఈ అమ్మాయి ఇలా చనిపోవడం ఏంటి?